నారాయణ మంత్రం జపించి నారదుడు తరించాడు. నారాయణ మంత్రం స్మరించి ప్రహ్లాదుడు ఉద్ధరించబడినాడు, చక్రవర్తిగా మారాడు. నారాయణ మంత్రాన్ని జపించిన ఎంతోమంది పుణ్యాత్ములు పరమాత్మ యొక్క లీలా వినోదాలను అనుభవించి ముక్తి పొందినారు. ఎందరో మనకు తెలుసు, అందరూ ఉన్నారు. కనుక మనం కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమలగిరిలలో వెంకటాద్రిలో నివసించి ఉన్నాడు. కనుక మనం నిత్యం ఆయన స్మరించుకోవడం మన కనీస బాధ్యత, ధర్మం. ఎందుకంటే తల్లిదండ్రులను మనకిచ్చాడు, తల్లిదండ్రుల నుంచి మనకి జన్మ వచ్చింది, తల్లిదండ్రుల నుంచి జన్మ వచ్చింది, తల్లిదండ్రుల పోలికలు మనకు వచ్చాయి, తల్లిదండ్రుల గుణాలు కూడా కొన్ని వస్తుంటాయి. అంత మాత్రాన భగవంతుడు ఎంత చేస్తున్నాడని మర్చిపోకూడదు. ఎందుకంటే జ్ఞానాన్ని ఇచ్చేది భగవంతుడు, జ్ఞాన ఆనందాన్ని ఇచ్చేది భగవంతుడు, జ్ఞాన సంపదని ఇచ్చి పరమానంద భరితులను చేసి అతని ముక్తి మార్గంలో నడిపించేటటువంటి శక్తి భగవంతుడిది. ఇది మర్చిపోకూడదు. మనం ఇప్పుడు దైవం యొక్క శక్తి కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. జ్ఞానులు వారి యొక్క నేత్రాలంతా కూడా చాలా ప్రసన్నంగా ఉంటాయి. ఎందుకు తెలుసా? వాళ్ళ జ్ఞానులు కనుక. ఎందుకు? వాళ్ళ జ్ఞానం ఉంది, చిరునవ్వు వాళ్ళకి ఆనందం, కళల్లో పరమాత్ముని కనిపించుకోవడం వాళ్ళకి ఆనందం. ఈ కళ్ళు బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్న ఈ బాహ్య ప్రపంచ దృష్టి వాళ్ళ కళలో ఉండదు. వాళ్ళ కళ లోపల ఏముంటుందంటే పరమాత్ముని రూపం మాత్రమే ఉంటుంది. ఆ పరంధామని రూపం తప్పితే ఇంకేమీ ఉండదు. ఆయనకు అనేక అవతారాల్లో ఉన్నాయి, దేవతలందరూ ఉన్నారు, త్రిమూర్తులు, తర్వాత అనేక ముఖ్యమైన దేవతలు ఎంతోమంది ఉన్నారు. వీరందరినీ కూడా ఏ దేవుణ్ణి కొలిచినా, ఏ దేవతను పూజించినా, ఎవరిని స్మరించినా, ఎవరిని ధ్యానించినా, ఎవరి జ్ఞానంలో లీనమైన, ఎవరి ఆనందంలో మనం ఉన్నా దైవారాధనే అవుతుంది. కనుక మానవులకు దైవారాధన అత్యవసరం. సత్యనిష్ఠుడు చెప్పగానే వినయశీలుపై గురువు గారు మనకు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చిన్న బాలుడిని యశోద పక్కన చేర్చాడు, నామకరణం జరిగింది. ఏం జరిగింది అని అడిగాడు. గ్రామస్తులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ గ్రామవాసులు, వారికి గ్రాంధికమైన భాష, అత్యద్భుతమైనటువంటి భాషా అలంకారము, భాషా చాతుర్యము, భావ చైతన్యము, పదాలను ఆనందంగా అనుభవించేటటువంటి అవకాశం వారికి అంత వికసించి ఉండదు జ్ఞానం. కనుక వాళ్ళకి సులభశైలిలో చెప్పేవాళ్ళు కావాలి, సులభంగా అరటి పండు వచ్చిపెట్టట్లు చెప్పాలి. ఎందుకు? నేను ఒకరిని ధరిస్తే పోతుంది, నాకేమి, ఎందుకు వేరే వాళ్ళు ఉద్ధరించాలనుకుంటే ఎట్లా? వేరే వాళ్ళు ఉద్ధరించాలని నాకెందుకు? నా జ్ఞానం ఏదో కొద్దిగా వచ్చింది, అంతో ఇంతో, దాంతో నేను కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ తపం చేసుకుంటా ఆనందంగా లీనమైపోయింటాను. మంచిదే, అది ఎంతో మంచిదే. కానీ జ్ఞానాన్ని పంచడం అనేది పుణ్యాతి పుణ్యమైన విషయం. అందుకే మన జ్ఞానులు జ్ఞానబోధన చేస్తూనే ఉంటారు. జ్ఞానానికి అజ్ఞానానికి చాలా తేడా ఉంది అని వినయశీలుడు అడిగిన దానికి చెప్పి, నాయన, దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు, కఠినాత్ములు క్షణంగా మారినట్లు అనిపిస్తారు. మారిపోయాను నేను, ఇప్పుడు నేను మంచివాడిని అయిపోయాను, నేను ఇంకా మేలే చేస్తాను, నేను ఎవరిని పాపం జోలికి పోను, ఎవరిని పీడించను, ఎవరిని హింసించను, ఎవరిని ద్వేషించను, కనుక మీరందరూ నమ్మండి, నేను రాజుగానే ఉంటాను అని అంటాడు కంసుడు. వసుదేవుడు వచ్చినప్పుడు అదే మాట అంటాడు, దేవకి అడిగినప్పుడు అదే మాట చెప్తాడు, నేను మారిపోయాను, ఇంకా మీరు స్వేచ్ఛగా యథేచ్ఛగా బతకండి అని అంటాడు. అయితే మళ్ళీ ఏం జరిగిందంటే, కంసుడు తన దుష్ట దుర్మార్గ రాక్షస పరివారాన్ని అంతా పిలిపించాడు. దుర్మార్గపు మంత్రులు, ఒక దుర్మార్గుడికి మంత్రిగా ఉన్నాడు అంటే దుర్మార్గుడు మంత్రిగానే, మంత్రి కూడా దుర్మార్గుడే ఉంటాడు. ఎందుకు? దుర్మార్గులకు దుర్మార్గులు సహాయం చేయాలి. ఎందుకు?
వాడు వాడికి మంచిగా లేకపోతే వాడు వీళ్ళని నాశనం చేస్తాడు. ఇది కూడా వీళ్ళ భయమే, ప్రాణభయం. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, మంత్రాంగం తను సభ ఏర్పాటు చేశారు. సభలో కూర్చున్నారు, అందరూ చర్చిస్తున్నారు. అప్పుడు ఒక రాక్షస మంత్రి పైకి లేచాడు. అయ్యా, మనకు శుక్రాచార్యుల గురువు, ఆ గురువు మాటలే మనకు వేదం. ఆయన ఏం చెప్పాడు, శత్రుశేషం రుణశేషం ఉంచుకోకూడదు. శత్రుశేషం రుణశేషం ఉంచుకోకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. కనుక నీకు అపకారం చేసిన వాళ్ళు, నీకు నచ్చని వాళ్ళు, నీకు ఇష్టం లేని వాళ్ళు, నిన్ను ఆరాధించిన వాళ్ళు, నిన్ను ప్రేమించిన వాళ్ళు, నిన్ను పూజించిన వాళ్ళు నీకు విరోధులు. ఇది గుర్తుపెట్టుకో ఓ కంస మహారాజా, ఇది గుర్తుపెట్టుకోను. నీ చెల్లెళ్ళు అడుక్కుందనో, నీ బావ అడుక్కున్నాడనో, వేడుకున్నారనో నీవు మారిపోవచ్చు, మారకూడదు. ఇది మన ధర్మం కాదు, రాక్షస ధర్మం అసలే కాదు. ఎందుకు, రాక్షసుల ధర్మం వేరే కదా. రాక్షసుల ధర్మం పీడించి పిప్పి చేసి నాశనం చేసి అందరూ ఏడుస్తూ ఉంటే, దుఃఖపడుతుంటే చూసి ఆనందించాలని రాక్షసుల భావం. మరి దేవతలు అట్లా కాదు కదా అని చెప్తారు. అని చెప్పేసరికి కంసుడు, అయితే నేనేం చేయాలి ఇప్పుడు, ఎక్కడున్నాడు వెతికేది. అప్పుడు ఒక మంత్రి లేస్తాడు. నీకు గుర్తుందా యోగమాయ ఏం చెప్పిందో? ఏం చెప్పింది యోగమాయ? ఆమె నిన్ను నశిస్తావు, పోతావు అని చెప్పడంలో చివరిలో ఒక మాట చెప్పింది, గుర్తుపెట్టుకోమా కంస మహారాజా. అదేమిటంటే, నిన్ను చంపేవాడు పుట్టి ఎక్కడో పెరుగుతున్నాడు అనింది. నిన్ను చంపేవాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు, ఇది చాలు మనకు ఆధారం. ఈ ఒక్క ఆధారం చాలు మనకు. సీసీ కెమెరాలు దొరికిపోతారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరు దొంగతనం చేసి అది చేసి బిడ్డను ఎత్తుకుంటే పారిపోయే వాళ్ళు ఉంటారు. ఈ అడుగడుగున ఉండి సీసీ కెమెరాలు చూపెడుతూ ఉంటాయి. కానీ ఆ రోజు సీసీ కెమెరాలు లేవు. కానీ వాళ్ళ తలలో ఉండే జ్ఞానమే ఆ సీసీ కెమెరా. దుర్మార్గపు ఆలోచనలు. సీసీ కెమెరాల్లో కనిపెట్టవచ్చు మనము. ఏమి లేదు, నీవు మన రాక్షస గణానంతా రప్పించు. పూతన, చక్రాసురుడు, బాకాసురుడు, ఇంకా అనేక మంది ఉన్నారు మనకు, వక్రాసురుడు, వీళ్ళందరినీ పిలిపించు. ఎక్కడెక్కడ పసి బాలులు, అది మగబిడ్డలు, ఈ యొక్క మధురానగర సమీపంలో ఎక్కడైనా ఈరోజు పుట్టిన వాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళందరినీ చంపేయమని చెప్పి, ఆ స్త్రీలను కూడా చంపేయమని, తల్లులను కూడా చంపేయమని, సాధువులంతా చంపేయమని. సాధువులు ఎందుకు చంపడం అని ఒక మంత్రి అడుగుతాడు. నీకు తెలియదు శ్రీ మహావిష్ణువు మాయ, నీకు తెలియదు. శ్రీ మహావిష్ణువుకి ఎవరిష్టము, ఎవరు ఆయన భక్తితో పూజిస్తారో, ప్రేమిస్తారో, ధ్యానిస్తారో వాళ్ళంటే చాలా ఆయనకి ఇష్టం. కనుక వాళ్ళంతా ఎక్కడ చేరుతారు, మహావిష్ణువు ఎక్కడ పుట్టి ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా ఉంటారు. ఆ ప్రాంతంలో ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే విష్ణు ఆరాధకులు, హరిభక్తులు వాళ్ళు. హరిభక్తి అంటే వాళ్ళకి అతి మూఢమైనటువంటి విశ్వాసం అని వీడంటాడు. హరిభక్తి అంటే మోక్షానికి మార్గం అని వీడు తెలియదు ఈ మంత్రికి. వీడేం చేస్తాడు, వాళ్ళు అజ్ఞానంలో గుడ్డిగా ఉండి కూర్చోంటారు అక్కడ, ఎక్కడైతే విష్ణు ఉంటాడో అక్కడ. కాబట్టి మనం అక్కడికి హరిభక్తుల్ని కానీ నాశనం చేసినామంటే హరి అనేవాడికి బలం పోతుంది, వాడు నశించిపోతాడు. ఆ తర్వాత హరి నీకు శత్రువే లేదు, ఎందుకంటే భక్తుల్ని కాపాడుకోలేని వాడు ఆ యొక్క విష్ణువు నాశనం అయిపోతాడు అని సలహాలు ఇస్తారు. ఇలా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క సలహా ఇస్తారు. మనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళని చంపడమే పనిగా పెట్టుకోండి. వాళ్ళని క్షమించకూడదు. క్షమిస్తే వాళ్ళు మన మీద ఎక్కి దూకుతారు, మనల్ని తినేస్తారు, మన పదవి ఊడిపోతుంది, నీవు పోతావు గంగలో కొట్టుకొని. నువ్వు వాళ్ళు క్షమించకపోయినా నీవు చేసే దుష్కర్మలు, కర్మేష్టి సర్వేష్టి, సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు, కాలం అనేటటువంటి ఒక అద్భుతమైన శక్తి, ఆయన యొక్క శక్తి, శ్రీ మహావిష్ణువు యొక్క మహాశక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. నీవు చేసే ప్రతి పనిని అది నోట్ చేసుకుంటూ, రికార్డ్ చేసుకుంటూ ఉంది. అంటే తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఈ రోజుల్లో మన గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది పెడుతూనే ఉంటారు, అది పోతానే ఉంది. అన్నీ అక్కడ నిక్షిప్తమైపోతున్నాయి. దానికన్నా పెద్ద గూగుల్ ఇది. కోటాను కోట్ల గూగుల్ కంటే కూడా సమానమైనటువంటి ఈ యొక్క కాలము అనేటటువంటి ఈ యొక్క కాల గమనం
ఈ కాలగమనంలో జరిగింది ముందుకెళ్తుంది కానీ మళ్ళీ వెనక్కి రాదు. నీవు ఏం చేసినా అది మళ్ళీ వెనక్కి దాని నుంచి తీసుకోలేవు. అది దాన్ని రికార్డ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. దాని పని అది కాలం పని. కాలం పని ఏంటి? మనం చేసి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు కర్మలు, ఇవన్నీ అది రికార్డ్ చేసుకుంటుంది. అన్నిటినీ తనలో లిఖించుకుంటుంది గ్రంథంలో. లిఖించుకొని దానికి తగిన కర్మలను అది ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రోగ్రామ్ అది. ఈ ప్రోగ్రామ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఉదాహరణకు మనం శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరపాలి. అధికారులంతా ఏం చేస్తారు? ఒక సమావేశం చేస్తారు. ఆ సమావేశంలో కూర్చొని ఏం చర్చిస్తారు? వివిధ భాగాల వాళ్ళకి వివిధ పనులు అప్పచెప్తారు. నువ్వు ఈ పని చేయి, నువ్వు దీన్ని పర్యవేక్షించు, ఎలాగైనా కార్యం మనకు విజయవంతం కావాలి. వాళ్ళందరినీ దాంట్లో రికార్డ్ చేసుకుంటారు. అలా కాలానికి కూడా అనేక మంది సహాయకులు ఉన్నారు, అష్టదిక్పాలకులు. ఈ అష్టదిక్పాలకులందరూ కూడా ఈ కాలానికి కావాల్సినటువంటి సూచనలన్నీ అందులో చెప్పిస్తూ ఉంటారు, రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇతడు దాన ధర్మాలు చేశాడు, ఇతనికి వెంటనే ఉత్తమమైన జన్మ అని అక్కడ అప్పటికప్పుడే లిఖించబడిపోతుంది. దానికి మళ్ళీ తిరుగులేదు. ఇంకా కాలగమనంలో ఇవన్నీ ఉన్నాయి. మనం ఏదో కాలం గడిచిపోతుంది. సూర్యుడు పుడుతున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, మధ్యాహ్నం అవుతుంది, తిన్నామా, పడుకున్నామా, నిద్రపోయినామా, హాయిగా తెల్లదిలేసి జయ శ్రీరామన్నామా పోయినామా. అలా మంచిదే. ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి ద్రోహం చేయకుండా, ఎవరికి మోసం చేయకుండా జీవిస్తే అది చాలా మంచిది. కానీ అలా కాదే. కనుక కాలం ఏం చేస్తుంది? ఏ విధంగా ఈ రోజుల్లో కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ చేసేసిన తర్వాత అది వేరే తీసుకోదు. ఇంకా అదే దాన్నే నొక్కితేనే పాస్వర్డ్ అదే వస్తుంది, లేదంటే రాదు. ఇంకా ఆ విధంగా కాలం కూడా దానికి కోటి రెట్లు అన్ని ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మనుపట్టి సనాతనంగానే భగవంతుడు ఈ పాపానికి ఈ కర్మకి ఈ యొక్క ఫలితం, ఈ కర్మకి ఈ ఫలితం, ఈ పుణ్యానికి ఈ ఫలితం, ఈ పుణ్యానికి ఫలితం అన్నీ ఆయన అందులో నిక్షిప్తం చేస్తున్నాడు. బాగా రికార్డింగ్ అది. ఇంకా దాన్ని వెనక్కి తీసే ప్రశ్నే లేదు. ఎవరి తరం కూడా కాదు. దీనన్నా ఈ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఏదో చేసుకోవచ్చు, గూగుల్లోనో యూట్యూబ్లోనో. భగవంతుని యొక్క యూట్యూబ్, భగవంతుని యొక్క గూగుల్ ఎవరు దాన్ని మార్చలేరు. హరి ఓం. కాసంతర విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకుందాం. నమో నారాయణ.